ప్రభువునందు ప్రియమైన దేవులారా, చేరవచ్చినప్పుడు యేసుక్రీస్తునామములో వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క శరీరంలో పాల్గొన్నట్లు సిద్ధపడవచ్చుగా నిర్మాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు నేనే చదువుతాను. నిర్మాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించుకోగలను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించుకోగలను. వారు తుమ్మకలతో నాకు మనసును చేయగలరు. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3 మూరలు, దాని ఎత్తు 3 మూరలు. దేవుడు ఈ ఆత్మలో జీవించి ప్రచండమైన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్యా, ఈ నేను స్తుతించి నిన్ను ఆరాధించి నేను బలపరిచాను. ప్రభువా యేసయ్యా, నీ విషయాల్లోకి మేము ప్రవేశించడానికి ముందు ప్రభువా మమ్మల్ని మేము ప్రభువా యేసయ్యా పరిశీలించుకొని యోగ్యంగా నీ శరీరంలో అందరూ పాల్గొన్నట్లు ప్రభువా చదవబడిన లేఖన భాగం నుండి మీరు దిగి వచ్చి నాతో పాటు అందరిలో మీరు మాట్లాడుకుంటున్నారు. మీ వాటిని అడ్డుకోవాలని మాట రావాల్సిన మీ సరిపోసినట్లు వారిని మీరు అవసరమైన మేరకు బాగా కలిగేసి పవిత్రపరిచి తైలంతో అభిషేకించి మీరు దిగి వచ్చి నాతో ఒక మాట మాట్లాడారు. యేసు నామములో మీకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిర్మాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించగలను. ఈ మాట ఎవరు చెప్పారు? ఇలా మొదటి వచనంలో మనం చూస్తే యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నాకు ప్రతిష్ఠాపన తీసుకున్నాడని ఇశ్రాయేలుతో చెప్పును, మనవ కొరకు అర్పించే ప్రతి మనిషిని యొక్క దాన్ని తీసుకున్నాడు. చెబుతూ యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు. దేవుడు సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను. నేను వారిలో నివసించినట్లు అందరూ బైబిల్ గ్రంథంలో వచనాన్ని అండర్లైన్ పెట్టుకోండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలను. నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపగలను. వారు తుమ్మకలతో ఒక మందసము చేయగలరు. వారు తుమ్మకలతో ఒక మందసము చేయగలరు. దేవుడు యెహోవా మోషేకు చెబుతున్నాడు, ఇశ్రాయేలుతో చెప్పు,
నాకు ప్రతిష్టాపన తీసుకురాని ఇశ్రాయేలుతో చెప్పును, మనవలకు అర్పించు ప్రతి మనుషుని యొక్క దాన్ని తీసుకునగలను. మీరు వారి యొక్క తీసుకోవాల్సిన అర్పణలు ఏమనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల, దోమల, రక్త వర్ణములు, సన్నపు నార, మేకల వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టెలు, సముద్ర వస్తువులతో తుమ్మకర్రలు, ప్రదీపములకు తైలము, అభిషేక తైలము, పరిమళ ద్రవ్యములు, ధూపములకు సుగంధ సంభారములు, లేత పక్షులు, ఏగోములకు పథకమునకు చెప్పు రత్నములు. దేవుని మందసాన్ని నిర్మించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల నుండి తీసుకురామన్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఉపకరణములు దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు తీసుకురావాలంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించుకోవాలి. నేను వారిలో నివసించినట్లు, దేవుడు వారిలో నివసించినట్లు దేవుడికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎవరు బాధ్యత ఇది? ఇశ్రాయేలు ప్రజల. దేవుడు వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఇది ఇశ్రాయేలు ప్రజల బాధ్యత. అంటే రక్షణ పొందినటువంటి మన బాధ్యత కూడా. దేవుడు మనలో నివసించాలంటే పరిశుద్ధ స్థలాన్ని మనమే నిర్మించుకోవడం. అది తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. 10వ వచనం, వారు తుమ్మకలతో ఒక మందసము చేయబడి, తుమ్మకలతో ఒక మందసము చేయబడి. మందసం ఎలా చేయాలి? అకే కూర్చో. వారు తుమ్మకలతో ఒక మందసము, మందసం దేవుడి సన్నిధి వారి మధ్యలో నివసించడానికి దేవుడు ఒక మందసాన్ని చేయమన్నాడు, ప్రత్యక్ష గుడారాన్ని. దాన్ని దేవుడు చేయమన్నాడు తుమ్మకర్రతో. తుమ్మకర్ర మనం భౌతికంగా మనం కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు మంచం చేస్తారు. దేంతో చేస్తారు? మంచం డబ్బులు పడి మంచం చేస్తారు. దేంతో చేస్తారు చెప్పాలి. టేకు మంచం, అది మంచి వుడ్, వాళ్ళ డబ్బులు బట్టి ప్లేవుడ్ మించి టేకు, ఎక్కువ శాతం టేకు మంచం. టేకు అంటే విలువ. దేవుని మందసాన్ని దేవుడు మరి ఈ లోకంలో, ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించినటువంటి అనేక వృక్షాలు ఉండే విలువైన ఏమండి, ఎర్రచందనం, టేకు, రకరకాలు ఎన్నో లక్షల రకాల మొక్కలు విలువైనవి ఉంటాయి. కానీ దేవుని మందసాన్ని చేయడానికి దేవుడు దేని వాడమన్నాడు? తుమ్మకర్రతో ఒక మందసము, తుమ్మకర్రతో ఒక మందసము చేయాలి. తుమ్మకర్రతో ఎందుకు చేయాలి? విలువైనవి ఉంటాయి కదా. అంటే పిల్లరా, తుమ్మకర్ర ఎన్నిక లేనిది. తుమ్మకర్ర దేనికి ఉపయోగించరు. దేనికి ఉపయోగిస్తారు? తుమ్మకర్ర దేనికి ఉపయోగిస్తారు? దర్వాజాలు, కిటికీలు కానీ, షోకేసులు కానీ, వాటిలో వాళ్ళ మీద తుమ్మకర్ర వాడతారా? గడపలు కూడా వాడడం. కనీసం ఇంట్లోనే దేని వస్తువులకి తుమ్మకర్ర మరి దేనికి వాడతారంటే, తుమ్మకర్ర కొంతమంది నాగలికి వాడతారు. నాగలు చేయడానికి, భూమిని దున్నడానికి తుమ్మకర్రతో చేస్తారు. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయబడింది.
దేవుడు ఎన్నిక లేని వాటిని ఎన్నుకునే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తుమ్మకరలో ఈ లోకంలో మనుషులు మన గృహాలు కానీ దేనికి వాడు ఎవరు ఎన్నిక చేయని దాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని మనసు దేవుని సరి దానిలో నిలిచడానికి. తుమ్మకర్ర ఎన్నిక లేనిది, అలంకరణకు పనికిరాదు. పోనీ ఎండగల బాగా ఎండాకాలం వచ్చేసింది అనుకోండి. ఎండాకాలం వచ్చినప్పుడు ఆ ఎండలో మాడుతూ ఏదైనా చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అని తుమ్మ చెట్టు కింద వెళ్తారా? తుమ్మ చెట్టు కిందకి వెళ్తారా? నేడు పరదాసుకుందాం తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్తారా? వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. అన్ని చుట్టూరు అంతా గోళ్ళు పడి ఉంటాయి. ఏదో వేప చెట్టు కింద లేకపోతే మామిడి చెట్టు కింద, లేదా మామిడి చెట్టు కింద కూర్చో, వేప చెట్టు లేకపోతే ఇలా చల్లగా ఇచ్చేది శుభ్రంగా ఉండేది ఆ చెట్టు దగ్గర విశ్రాంతి పొందుకుంటారు. కానీ తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళడానికే ఇష్టపడరు. ఎందుకంటే దాని చుట్టూ అన్ని అక్కడ కిందంతా మొదలలో ముళ్ళొక్కి కనీసం విశ్రాంతి తీసుకుపోవడానికి కూడా అనువైనది కాదు. కానీ కనీసం కట్టెలు వండుకోవడానికి వంట సామాగ్రి వాడుకుందామన్నా, వంట భోజనాన్ని వండుకోవడానికి ఆ మంటలు వేసుకోవడానికి వాడుకుందామన్నా అప్పుడు కూడా ఆ ముళ్ళు పుచ్చుకుంటే తీపి చాలా జాగ్రత్తగా. అంతకుముందు ఇక్కడ ఏరియా మొత్తంగా తుమ్మ చెట్లు, పిచ్చి తుమ్మ చెట్లు. పిల్లరా, తుమ్మ చెట్టు ఎన్నిక లేనిది, అలంకరణకు గృహావసరాలకు దేనికి పనికిరానిది. కనీసం విశ్రాంతి కూడా ఒక మనిషి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి కాసేపు సేవ తీర్చుకుందామన్నా, విశ్రాంతి తీసుకుందామన్నా అనుకూలమైనది కాదు. కానీ దేవుడు వారు తుమ్మకరతో ఒక మనసము టేపు కర్రతో కాదు, ఎర్ర చందనంతో కాదు, గుగ్గిలో దేవదారు పురాలతో కాదు, మామిడి కర్రతో రాగి కర్రతో కాదు, తుమ్మ కర్రతో ఒక మందసము చేయాలి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. అది తుమ్మ కర్రతో మందసము చేయాలి. ఈ లోకంలో దేవునికి పనికిరాని ఒక తుమ్మకరను దేవుడు తన మందసముగా చేయడానికి తన సన్నిధి ఆ మందసం మీద రావడానికి దేవుడు తుమ్మకరను వాడుకున్నాడు. అలాగే మనము కూడా ఈ లోకంలో ఒక మంత్రి గారి కుమారుడు, కలెక్టర్ గారి అమ్మాయి, కలెక్టర్ గారి అమ్మాయి, ప్రధానమంత్రి కూతురు, ఒక ఎమ్మెల్యే కూతురు, ఇలా మనుషులు ఒక స్టేటస్ని బట్టి వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళకి గౌరవిస్తారు. కానీ దేవుడు, మన దేవుడు ఎన్నిక లేని మనను ఎన్నిక చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానమును సిగ్గుపరచుటకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27-29 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని
ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ప్రకృతిలో అనేకమైనటువంటి వృక్షాలు చెట్లు ఉండే ఆయన దేవుడు ఎన్నిక లేని కాదు. అవసరాలు గృహ అవసరాలకు కానీ దేనికి ప్రతిరాడు కానీ అలంకరణకు ప్రతిరాడు దాన్ని దేవుడు మనస్సు చేయడానికి తుమ్మకరణ దేవుడు వాడు. అలాగే మనం కూడా లోకంలో నుండి జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు వేడి వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మనకేదో స్టేటస్ ఉందని మనకేదో అర్హతని కాదు. మనం ఎన్నికలేని వారిని తృణీకరింపబడిన వారిని జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో వేడి వారిని ఏర్పరచుకున్నాడు. వారు తుమ్మకరతో ఒక మనసము చేయవలెను. ప్రియరా, తుమ్మకరతో ఒక మనసము చేయవలెను. నేను వారి మధ్య వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించు. ఈ లోకంలో మనిషి బాగా బ్రతికి బాగా పలుపడి నుండి బాగా బ్రతికి కొద్ది కాలం తర్వాత మరణించాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని ఈ వ్యక్తి చాలా గొప్ప కార్యం చేశాడు, చాలా మంచి వ్యక్తి అని ఆ వ్యక్తిని దాచిస్తారా? చనిపోయిన వ్యక్తిని డెడ్ బాడీని దాచిస్తారా? షోకేస్లో పెట్టి దాస్తారా? ఇస్తారా? పోనీ ఆ శరీరం దేనికి ఉపయోగపడిందా? దేనికి ఉపయోగపడదు. అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత పలుకుబడిన వ్యక్తి అయినా సరే, చనిపోయిన తర్వాత అతడు ఇక మట్టిలోకి బాధపడవలసింది. అతని అందం కానీ అతని పలుకుబడి ఏది పేరు కూడా నిలిచి ఉంది, కానీ అతని శరీరము ఎందుకు పనికిరానిది అని. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించి దేవుడు మన శరీరంలో తన ఆలయముగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ దేహమే దేవుని ఆలయం. మన దేహము ఎవరి ఆలయము? దేవుని ఆలయం. మనం ఎందుకు పనికిరాని వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు అయినా సరే దేవుడు తన యొక్క మహిమతో మన వద్ద నివసించడానికి మన దేహాన్ని తన ఆలయంగా దేవుడు చేసుకున్నాడు. తుమ్మకరను వాడుకున్నట్టు మందసములో దేవుడు అనేకమైనటువంటి విలువైన కర్రలు, విలువైన మొక్కలని వాడుకుని తుమ్మకరని ఎందుకు వాడుకున్నట్టు ఇలా ఎన్నిక లేని వారిని కూడా దేవుడు ఎన్నుకొని వారిలో ఆయన నివసించడానికి అనుకూలమైన స్థలం ఎవరైతే సిద్ధపరుస్తారో దేవుడు వారిని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు తుమ్మకర్ర పలకల్లో చెగలో పోయబడి తుమ్మకర్ర అంటే ఇక్కడ మన దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఈ తుమ్మకర్ర అంటే ఈ తుమ్మ చెట్లు పిచ్చి తుమ్మ చెట్లు అంటారు. కొన్ని తుమ్మ చెట్లు అంటే పెద్దగా ఉంటాయి, నల్ల తుమ్మ చెట్లు, అట్లా రకరకాల. దేవుడు ఒక ప్రత్యేకమైన తుమ్మ చెట్టు, అది అరేబియా దేశంలో ఎక్కడ ఉంటుంది అంటారు. ఆ తుమ్మ చెట్టుతో ఆ కర్మ ప్రత్యక్ష గుడానికి మందసం చేయడానికి వారు ఉపయోగించారు. అయితే తుమ్మ చెట్టు దేవుని మందసం తయారవ్వాలంటే
దేవుని మందసంగా దేవుడు చెప్పిన కొలతలు అక్కడ చెప్పాడు కదా. వారు నిర్మాకాండము 25:10 వచ్చిన వారు తుమ్మకలతో ఒక మందసము చేయవలను. దాని పొడుగు 2.5, దాని వెడల్పు 3.5. దాని పొడుగు 2.5. అంటే దేవుడు పొడుగు వెడల్పు కూడా ఎత్తు అని చెబుతున్నాడు. అంటే తుమ్మకరతో మందసం చేయాలంటే ముందు ఏం కావాలి? ముందు ఏం చేయాలి? ఆ చెట్టును నరకాలి. ఏం చేయాలి? మనకి ఎక్కడ అయితే ఆ కొమ్మ పెద్దగా ఉందో ఆ సైజు కావడానికి దాన్ని ఎక్స్ట్రానే నరకాలి. పెరిగిన తర్వాత దానికి ఏమవుతుంది? దానికి అన్నిటికీ తగ్గి తుమ్మ చెట్టు మొత్తం ముళ్ళు, ఆ ముళ్ళన్నిటికి చెక్కాలి. ఆ శిల్పకానికి ఏ రూపం కావాలి, ఎంత ఎత్తు కావాలి, ఎంత ఎడల్పు కావాలి, దాన్ని చెక్కడానికి ఏం కావాలి? శిల్పం ఉలి కానీ రాపం కానీ తీసుకుని గొడ్డలు కానీ తీసుకుని ఆ ముళ్ళన్నీ ఉంటే ఆ ముళ్ళన్నీ చెక్కేది. లేకపోతే ఆ ముళ్ళతో మందసం తయారవదు. దేవుడు వచ్చి దాంట్లో నివసించడు. దేవుడు నివసించాలంటే దేవుడు చెప్పిన కొలతలను తయారు చేయాలి. తయారు కావాలంటే ముందు అది నరకబడాలి, గొడవలతో నరకబడాలి, కత్తితో పురాపంతో అమ్ముడని చెక్కబడి ఆ సైజు ఆరోపము చెక్కబడి ఆ పలకల్లా చేసి అప్పుడు మాత్రమే ఇశ్రాయేలు దేవుడు ఏదైతే పని చేయకూడదు. పొడుగు 2.5, వెడల్పు 3.5, ఎత్తు 3.5. ఇలా దేవుడు చెప్పిన విధంగా చేయాలంటే దాని పైన ఉన్న వ్యర్థం అంతా, దాని కలుషం అంతా వెళ్ళిపోవాలి. అలా దేవుడు మన హృదయంలో కూడా నివసించాలంటే మనలో కూడా చెక్కబడాల్సి. దేవుడు తన శిల్పంతో మనం చెక్కితే మనలో ఉన్నటువంటి వ్యర్థమంతా పైనటువంటి అన్ని పోతే అప్పుడు దేవుడు మనలో వచ్చి నివసిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 7వ వచనము, నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించినప్పుడు మనలో దేవుడు నివసించినట్లు అనుకూలమైన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించబడాలంటే మనలో చెక్కబడవలసినవి, మనలో వ్యర్థంగా వెళ్ళిపోవలసినవి అనేకం ఉన్నాయి. గొడవలతో జరిగేటప్పుడు నాకు నొప్పి కలుగుతుంది, నాకు ఇంట్రెస్ట్ చూసేటం అనుకోండి, దేవుడు మనసు తయారైగా ముళ్ళు అలాగే ఉంచేసి ఎక్కడ ముళ్ళు ఎక్కడ బెరడంతా అలాగే ఉండే ఆ మొత్తం మనసు తయారైగా దేవుడు చెప్పిన పడవలతో మనసు తయారైగా తయారవదు. దేవుడు వారి మధ్య నివసించడానికి, ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించడానికి దేవుడు ఒక మందసాన్ని చేయమన్నాడు. ఆ మందసాన్ని తుమ్మకరతో చేయమన్నాడు. ఆ తుమ్మకర ఎనిక లేని దానితో చేయమన్నాడు. అది నీటిగా చిక్కబడి ఆ ముళ్ళు అన్నీ తీసివేయబడి దేవుడు చెప్పిన పనులలో దేవుడు చెప్పినటువంటి ఆరాధన మన హృదయంలో, మన దేహంలో, నీ దేహమే దేవుని ఆలయమని దేవుడు మనలో నివసించాలంటే మనం కూడా ఏం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. 8వ వచనం ప్రకారం అంతే కదా, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, నేను వారిలో నివసించినట్లు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, నేను వారిలో నివసించాను, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించుకున్నాడు. ఇప్పుడు మనలో దేవుడు నివసించాలి. దేవుడు మనలో నివసించాలి. మన దేహమే దేవుని ఆలయం. దేవుడు మనలో నివసించాలంటే మనము దేవుడికి అనుకూలమైన పరిశుద్ధ స్థలాన్ని
మనమే నిర్మించుకోవాలి. నేను వారిలో నివసించినట్లు వారిలో పరిశుద్ధ స్థలమును వారిలో దేవుడు నివసించాలంటే వారే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుకోవాలి. దేవుడు వచ్చి చేసేది కాదు. అంటే దేవుడు నివసించాలంటే నేను వారిలో నివసించినట్లు వారు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించుకోవాలి. అంటే ఇప్పుడు దేవుడు మనలో నివసించాలంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మన పనే దేవుడి పనే, మన పని చెప్పాలి. నా మాట మీకు అర్థమవుతుందిగా? నిర్మకాండం 25వ అధ్యాయం 8వ వచనం ప్రకారము నేను వారిలో నివసించినట్లు వారు నా పరిశుద్ధ స్థలమును నిర్మించుకోవాలి. ఇప్పుడు దేవుడు మనలో నివసించాలంటే పరిశుద్ధ స్థలం కాదు. పరిశుద్ధ స్థలం నిర్మించబడాలంటే ఇప్పుడు దేవుడు వచ్చి చేస్తాడా, మనం వేసుకోవాలి? మనమే వేసుకోవాలి. ఆ వాక్యం అనే ఖడ్గంతో, దేవుని వాక్యం అనే ఖడ్గంతో దేవుడు మనలో నివసించినట్లు మనమే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుకోవాలి. ఇది మన వ్యక్తిగతంగా మన ఒక్కడితో అయ్యే పని కాదు. దేవుడు వచ్చి మనలో నివసించాలంటే పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుకోవాలి. పరిశుద్ధ స్థలం నిర్మించుకోవాలంటే వాక్యం కావాలి. ఆ వాక్యాన్ని మనకు సరైన విధంగా దేవుడు చెప్పిన పాటల ప్రకారం నిర్మించుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఇంజనీరు దేవుడు ముందు కొలతలు చెప్పినట్టు ముందు కొలతలు చెప్పేశాడు. దాని పొడవు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. బిల్డింగ్ నిర్మించాలంటే ఇంజనీర్ ఎలాగైతే డ్రాయింగ్ ఇస్తాడు అలాగున దేవుడు చెప్పిన విధంగా, దేవుడికి ఇష్టమైన విధంగా, దేవుడికి పరిశుద్ధమైన స్థలంగా మన హృదయంలో దేవుడు నివసించాలంటే మనమే చేసుకోవాలి పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేసుకోవడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే దేవుడు మనలో పరిశుద్ధ స్థలాన్ని నిర్మించి ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు వచ్చి నివసిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వచ్చి నివసించాడు అనుకోండి. దేవుని ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మందసాన్ని మోసుకుని వెళ్తున్నారు. మందసాన్ని తీసుకెళ్తా ఉంటే ఎక్కడైతే మందసం తీసుకెళ్తున్నారో అక్కడ దేవుని సన్నిధి తెలుసుకుంది. దేవుని మనసాన్ని మనం కొన్ని కాలాలు కొన్ని వారాల గురించి చెప్పుకున్నాం. పాడి ఆవులు మోసుకెళ్ళి కాబట్టి దేవుని మనసాన్ని పాడి ఆవులు మోసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి మళ్ళీ అప్పగించి దేవుడు అప్పగించినట్టు దేవుడు చేయమన్న మోషేకు ఏదైతే కర్త చేయమన్నాడో నేను వారిలో నివసించినట్లు తుమ్మకర్త మనసు ఏం చేయమన్నాడుగా ఆ మనసాన్ని దొంగిలించి ఫిలిష్తీయులు తీసుకెళ్ళారు. మరలా వాడు తెచ్చుకున్నారు. ఫిలిష్తీయులేమో శాపగ్రస్తాలు తెచ్చుకున్నారు ఆ మనసు ద్వారా. ఇశ్రాయేలు ప్రజలేమో ఆశీర్వదించబడ్డారు. దేవుడి మనసాన్ని ఒబేదెదోము గృహంలోకి తీసుకొని వస్తే దేవుని మనసాన్ని దావీదు పరిపాలిస్తున్న కాలంలో మన మనసాన్ని తీసుకుని వస్తుంటే ఆ మనసు కాలు జారి ఆ మనసు పడిపోతుంటే ఒక విద్యార్థి వ్యక్తి చేయగలుగుతాడు. వెంటనే అతను చంపబడిపోతాడు. దావీదు భయపడిపోయి ఈ మనసు ఎక్కడుంటే అక్కడ శాపం వచ్చిందే అనుకుని దావీదు భయపడి దేవుని మనసాన్ని ఒబేదెదోము గృహంలో ఉంచుతాడు. 2 సమూయేలు గ్రంథంలో 6-5 అధ్యాయంలో ఉంటుంది. ఒబేదెదోము గృహంలో దేవుని మనసు ఉన్నప్పుడు అతను గృహం బహుగా ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడిన తర్వాత కొన్ని నెలలైన తర్వాత దావీదు ఆలోచిస్తాడు, అరే నిన్నటి మాట దాకా ఒబేదెదోముకి తింటాకే సరిపోలేదు కదా, మరి వాడి గృహం ఇంత ఆశీర్వదించబడిందని చెప్పేసి చుట్టుపక్కల ప్రజలందరూ చెప్పేశారు దావీదుకి. ఒబేదెదోము గృహమును దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడి మనసు
ఉభయదేవుని గృహంలో ఉంది కాబట్టి దేవుడు ఉభయదేవును ఆశీర్వదించాడు. కనుక నేను వెళ్ళి ఇప్పుడు దేవుని మనసాన్ని తెచ్చుకుంటాను. ఎందుకంటే రాజు కదా. దావీదు వెళ్ళి మేళతాళాలతో దేవుని మనసాన్ని ఎదుర్కొని తీసుకుని వచ్చాడు. దావీదు ఆశీర్వదించబడ్డాడు. అది వేరే విషయం. ఇప్పుడు ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి, ఒక వ్యక్తి దీవించబడాలంటే దేవుని సన్నిధి, దేవుని మనసు అక్కడ ఉంటే ఏ వ్యక్తి కుటుంబం, ఏ వ్యక్తి హృదయంలో, ఎవరి కుటుంబంలో అయితే దేవుని మనసు, దేవుని సన్నిధి నిలిచి ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గొప్పవాడువా, లేకపోతే నువ్వు టేకరవా, అంటే గృహాలను నిర్మించుకోవడానికి అలంకరణ ఉపయోగపడేది ఎర్రచందనము, టేకు, మన గొప్పవాళ్ళు అవసరం లేదు. మనం ఎన్నిక లేని వారం అయినప్పటికీ యేసు ప్రభువు ఈ లోకంలో నా కొడుకు జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? గొప్పవాడి ఇంట్లో జన్మించాడా? అండ్ మేడ అంతస్తుల గల ఇంట్లో జన్మించాడా? ఆ దేశంలో ఉన్నటువంటి పేదరాలు, ఎన్నిక లేని వారు, మేడగజ్జలు లేని వారు, దేవుడు వాళ్ళ పశువుల కాపులు, దేవుడు ఒక వ్యక్తి హోదాను చూసి, ఒక వ్యక్తి స్టేటస్ని చూసి వాళ్ళ వద్దకు వచ్చే దేవుడు కాదు. జ్ఞానాలను సిగ్గుపరచుటకు, బలవంతులైన వారిని తుణీకరించుటకు దేవుడు లోకంలో ఎన్నిక లేని వారిని ఏర్పరచుకునే దేవుడు. అలా దేవుడు మన కొరకు భూమి మీదకి వచ్చి మన కొరకు శిలువలో తన ప్రాణం అర్పించాడు. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో దేవుడు మన కొరకు జన్మించాడు, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు అని మన సంతోషంతో, ఆనందంతో, ఎందుకంటే ఇక్కడ మన కొరకు, మన దోషముల కొరకు, మన పాపముల కొరకు ఆయన పేదవాడిగానే, ఒకవేళ ఎక్కువ అంతస్తులో ఉన్న వారిని జన్మించవచ్చు దేవుడు, కానీ దేవుడు అందరినీ సమాన దృష్టిలో చూడడానికి దేవుడు పశువుల పాపలో జన్మించాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయబట్టే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయకూడదు. ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయకూడదు. దేవుని సంబంధమైన కార్యములు కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తం, కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. అన్ని విషయాల్లో మన వంటి వాడు కావాల్సి వచ్చింది. మన వంటి దేవుని స్థితిలోనే వాడిని జీవించాడు. ఎందుకంటే దేవుడు ఎన్నిక లేని వారిని, లోకంలో తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకోవడానికి, దేవుడు ఈ లోకంలో రక్షణ మనకు ఇంత సులువుగా వచ్చేది అనుకుంటాం. రక్షణ అనేక మంది కోటీశ్వరులకు, ధనవంతులకు లేని ఈ రక్షణ దేవుడు ఎన్నిక లేని మనకు దేవుడు అనుగ్రహించాడు. ఒక 100 కోట్లు ఇచ్చడానికంటే ఎక్కువ కోటీశ్వరుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నారు. కోట్ల ఆస్తుంది. దేశంలో అనేకమైన చోట్ల వాళ్ళ స్థలాలు, ఆస్తులు ఉండే రక్షణ ఉన్న వాళ్ళకి కోటీశ్వరులు లేనటువంటి భాగ్యాన్ని దేవుడు
ఎన్నిక లేని వారికి మనకు అటువంటి శ్రేష్టమైన లక్షణం. ఎందుకంటే మన పాప పరిహారం కొరకు యేసు ప్రభు భూమి ఎందుకు వచ్చాడు? కావున ప్రజల పాపము పరిహారము కలుగజేయుటకై, ప్రజల పాపమును పరిహారము చేయుటకై ఆయన భూమి మీదకి నలుగురుగా మన కొరకు పశువుల పాపలు మన కొరకు జన్మించి మన కొరకు ప్రాణము పెట్టి మనకు రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిక లేని వారిని రక్షణ ఇచ్చి, అలాంటి ఎన్నిక లేని వారు ఎవరైతే ఉన్నారో వారి హృదయాల్లో పరిశుద్ధ స్థలం నిర్మించుకుంటే, వారిలో కర్మశానంతా తీసివేసుకుంటే, వారి హృదయాల్లోకి వచ్చి వారి హృదయాల్లో నివసించి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నివసించాలంటే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను, అది తుమ్మకలతో చేయవలను. ఇలా 26వ అధ్యాయము, నిర్మాకాండము 26వ అధ్యాయము 15వ వచనము. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండాలి. మరియు మందిరములకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. తుమ్మకర్రతో నిలువు పలకలు కూడా మందిరానికి, ఇక్కడ మందసానికి తుమ్మకర్ర వాడాడు. మందిరానికి కూడా తుమ్మకర్ర. ఇది చాలా విస్తారమైనటువంటి అంశం. ప్రభు చిత్తమైతే మనం మరొకసారి దీని గురించి మనం ఎన్ని 10-15 రోజులు ధ్యానం చేసుకున్నా తగ్గినటువంటి అంశం అన్నమాట. దేవుని మందసాన్ని నిర్మించడానికి తుమ్మకర్ర వాడాడు. దేవుని మందిరం మరియు మందిరములకు తుమ్మకర్రతో నిలువు పలకలు. మందిరంలో కూడా తుమ్మకర్రే, మందిరంలో నిలువు పలకలు కూడా తుమ్మకర్రే. ఏ కర్రలు, దేవదారు కర్రలు, ఈ కర్ర కాదు. మందిరంలో కూడా తుమ్మకర్రనే దేవుడు వాడబడి. ఎందుకంటే దేవుని మందిరంలో ఎన్నిక లేని వారిని దేవుడు తన రూపంగా మార్చుకోవడానికి, వారిని జీవించడానికి మందసాన్ని తుమ్మకర్రతో జీవించాడు. మందిరంలో నిలువు పలకలు కూడా తుమ్మకర్రతోనే చేశాడు. పిల్లలు వీటన్నిటి తుమ్మకర్ర వాడడానికి దేవుడు ఎన్నిక లేని వారిని, అయోగ్యులను, పాపాలను, ఎందుకు పనికిరాని వారిని దేవుని ఆవరణంలో ఒక స్తంభాలుగా, దేవుని ఆవరణంలో, దేవుని మందిరంలో, దేవుడు నివసించే మందసంలో తుమ్మకర్ర, దేవుని మందిరంలో కూడా పలకలు కూడా తుమ్మకర్ర. ఎన్నిక లేని దానిని మందసానికి వాడుకున్నాడు, ఎన్నిక లేని దాన్ని మందిరంలో వాడుకున్నాడు. అలాగే ఇక్కడ ముందు పోతే దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో కూడా తుమ్మకర్రనే వాడాడు. మందిరంలో ముందు ఆవరణం బయట, ఆవరణం లోపల, మందిర ఆవరణం లోపల తుమ్మకర్ర వాడాడు. మందిరంలో అతి పరిశుద్ధ స్థలం యాజకుడు ఒక్కడు మాత్రమే అండి దేవునికి బలి అర్పించి దేవునికి ప్రార్థించేవాడు. అప్పట్లో అతి పరిశుద్ధ స్థలంలోకి అందరూ రావడానికి వీలు లేదు. యాజకుడు కూడా, ఆ యాజకుడు కూడా తన నడుముకి ఒక తాడు కట్టుకుని, ఆ తాడు బయట ఉన్న వాళ్ళు అక్కడ వరకు వచ్చింది అనమాట తాడు. ఒకవేళ యాజకుడు ఏదో తప్పు చేసి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడనుకోండి, అక్కడే చనిపోతాడు. ఎందుకంటే అదే పరిశుద్ధ స్థలం. కొద్ది నిమిషాల తర్వాత యాజకుడు బయటికి రావట్లేదు అని చూసి
యాజకుడు బయటకు రావట్లేదు అనుకోండి, అతి పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు రావట్లేదంటే ఇక వేరే వ్యక్తి వెళ్ళి చూద్దామని చూస్తాకి ఛాన్స్ లేదు, తాడు లాగలే. అలాంటి అతి పరిశుద్ధమైన స్థలంలో వాడు దేవుడు తుమ్మకరనే వాడాడు. దేవుడు తుమ్మకరనే చేయమన్నాడు. మందసాన్ని తుమ్మకరతో చేయించాడు, మందిరంలో నిలువు పదవులో తుమ్మకరతో చేయించాడు, అతి పరిశుద్ధ స్థలంలో కూడా తుమ్మకరనే వాడాడు. ఎందుకంటే పిల్లలు యేసు ప్రభువు వారు మన కొరకు భూమి మీదకి వచ్చి మనకు రక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, మన దేవుని మందిరంలో ఒక స్తంభాలుగా వాడుతున్నారు. మన దేహమే దేవుని ఆరాధన చేశాడు. ఆయన భూమి మీదకి వచ్చి కావున ప్రజల పాప పరిహారం కొరకు భూమి మీదకి వచ్చింది యేసు ప్రభువు వారు. కన్యామరియ గర్భంలో పశువుల పాపలు జీవించి, ఎందుకంటే పిల్లలు మనం ఆయన మందిరంగా చేసుకోవాలి. మనం అతి పరిశుద్ధ స్థలంగా దేవుడు వచ్చి మనలో నివసించడానికి అనుకూల స్థలము మనలో నిర్మించబడడానికి దేవుడు వ్యక్తులుగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అని సంబరాలు చేసుకున్నాం, కానీ యేసు ప్రభు మనలో నివసించట్లేదు అనుకోండి. యేసు ప్రభు మనలో వచ్చి మనకు భూమి మీదకి వచ్చిన యేసయ్య, మనకు భూమి మీదకి వచ్చిన యేసయ్య మన హృదయంలో నివసించట్లేదు అనుకోండి. మన హృదయంలోకి యేసయ్య రాదు అంటే అర్థం ఏంటి? మనం పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుకోవాలి. మనం పరిశుద్ధ స్థలాన్ని నిర్మించుకోకపోతే యేసయ్య మన హృదయంలోకి రాని యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఉపయోగం ఉందా? యేసయ్య భూమి మీదకి వచ్చాడు మన పాపాల కొరకు, అందరి వరకు శిలువలో బలి అయి మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనలో నివసించాలని ఆయన ఆశపడుతుంది. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. నిర్మాకాండము 25:8 ప్రకారం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించారు. ఇది మన పని. భూమి మీదకి వచ్చి చనిపోయి వెళ్ళిపోయిన యేసయ్య ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మన హృదయంలో నివసించాడు. మన హృదయంలోనే సింహాసనం మీద యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలయంలో చేసుకుని నివసించినట్టు మనం ఒక పరిశుద్ధ స్థలంలో నిర్మించుకోవాలి. మన హృదయాన్ని బాగా చేసుకోవాలి. ముళ్ళు చెత్త చెదారం అంతా తీసేసుకుంటే దేవుడు మనలోకి వచ్చి మన హృదయంలో నివసించి మన కుటుంబంలో నివసించి మన సమాజంలో ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకుని వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో గొర్రెలు కాసుకుని దావీదును సింహాసనం మీద తీసుకొచ్చిన దేవుడు కాళ్ళకు చెప్పులు ఎడారిలో తిరుగుతూ గొర్రెలు ఎక్కడికి వెళ్తే అక్కడ గొర్రెలు మాత్రం కాసుకునే దావీదును దేవుడు ఎక్కడ ఎక్కించాడు? సింహాసనం మీద ఎక్కించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదును గొలియాతును చంపడానికి వాడుతున్నాడు దేవుడు. అప్పటి వరకు ఫిలిష్తీయులకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం జరుగుతుంది. ఫిలిష్తీయులు అందరూ బలవంతుడు గొలియాతు. ఇశ్రాయేలు ప్రజలు అతని ఎత్తులు చూసి భయపడిపోయి ఇలా అందరికీ చంపేస్తాడు. అందరూ భయపడుతుంటే అప్పటి వరకు నేను బలవంతుడిని, నేను శక్తిమంతుడిని, నేను శూరుడిని అనుకున్నా గొలియాతు దావీదు ముందుకు రాగానే గొలియాతు దేంతో పోల్చుకున్నాడు? కుక్కతో పోల్చుకున్నాడు. నేను కుక్కనుకుంటున్నావా? అప్పటి వరకు ఏమనుకుంటాడు? మీరు ఎవడన్నా దమ్ము ధైర్యం ఉంటారండి, మీరు ఎవరైనా ఉంటే రండి అన్నాడా? దావీదు వెళ్ళేసరికి కుక్కతో పోల్చుకోండి. నేను కుక్కనంటా, కుక్కలా వస్తున్నాడు నా మీదకి.
దావీదు హృదయంలో దేవుని మనసును నిర్మించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాటలు పాడుతూ దేవుని ఆరాధించడమే. దావీదు హృదయమే దేవుని ఆలయం అయిపోయింది. దావీదు నా హృదయాలు ఇశ్రాయేలు దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఫిలిష్తీయుల్లో లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళందరి మధ్య ఒక్కడే గొలియాతు బలశూరుడు. కానీ దేవుని శక్తిని ధరించుకుని వచ్చి ఇది నిలబడమని ఎవరు చెప్పలేక గొలియాతే అన్నాడు, నేను ఒక్కడంట తనగానే పూజ చేసుకున్నాడు. ఎవరి హృదయంలో అయితే దేవుని సన్నిధి ఉందో, ఎవరి దగ్గర అయితే దేవుని సన్నిధి నివసించిందో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను బలవంతుని, మన బలవంతులని, ప్రార్థన అని మనం చెప్పుకోవాల్సిన పని లేదు. మనం చూసి శత్రువే బయటపడిపోయి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి బాసులుగా చేయడానికి దేవుడు నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక మందిరము పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. అది మన పని. మళ్ళీ అందరం కలిసి చదువుతాం. నిర్మాకాండము 25వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుతాం. అందరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ కడుతూ చూడండి. నిర్మాకాండము 25వ అధ్యాయము 8వ వచనము. అందరూ తీశారా? అందరూ నాతో పడుతుంది. నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మించవాలని దేవుని స్థలం చెప్పాడు కదా. దేవా నువ్వు నాలో నివసించినట్లు, నాతో చెప్పండి, దేవా నీవు నాలో నివసించినట్లుగా నా హృదయంలో పరిశుద్ధ స్థలమును నిర్మించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయి ప్రభువా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిశుద్ధ స్థలాన్ని నిర్మించి దేవుడు మనలో నివసించి మన వ్యక్తిగత జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని దీవించబడినట్లు, అటువంటి తుమ్మకాలను ఎన్నికలైన దాన్ని వాడుకున్నట్లు దేవుడు నేను నన్ను వాడుకొని తన పరిశుద్ధ స్థలంగా నిర్మించుకొని మనలో నివాసం చేసుకున్నాడు. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించి కలిగిపరిచినట్లు మనం స్వచ్ఛ చేసుకుంటాం.